Cell Health, reboot your body, omega-3 oil, extracted from algae, strong heart, sharp mind, healthier you. మొత్తానికైతే అద్దరిపోయే స్టెప్స్ ఇచ్చావప్ప. థ్యాంక్ యూ సో మచ్. నాకు వైరల్ సాంగ్ రెస్పాన్స్ కానీ అండ్ రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటున్నది కానీ చూసిన తర్వాత ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. బికాస్ చాలామంది రీల్స్ చేస్తున్నారు, చాలామంది ఎంకరేజ్ చేశారు అండ్ అందరి దగ్గర నుండి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వెరీ థ్యాంక్ఫుల్. జూనియర్ అనే ఒక సినిమాలో అంత పెద్ద సాంగ్కి నేను కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. అండ్ మెయిన్లీ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి సార్ చాలా, అంటే నా చిన్నప్పటి నుండి ఆయన సాంగ్స్కే డ్యాన్స్ చేస్తూ వచ్చా. అండ్ డిఓపి గారు వచ్చేసి సెంధిల్ సార్, రాధాకృష్ణ సార్, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని చిన్నపిల్లలని అయినా కానీ చాలా ఎంకరేజ్ చేశారు. అండ్ మీరు అడిగినట్టు ఆ స్టెప్స్ అన్నీ చేయడానికి కారణం వాళ్ళిద్దరూ ప్రాణం పెట్టి చేశారు. లీలా మ్యామ్ కానీ క్రీటీ సార్ కానీ, దే హ్యావ్ వర్క్ ఏ లాట్. అంటే ఒక దాని బ్యాక్గ్రౌండ్లో ఒక 6 months అంతా వర్క్ చేశారు. ఇది నేను వర్క్ చేశాను 6 months అంతా సాంగ్ మీద. ఇది ఆ సాంగ్ కోసం 6 months వర్క్ చేశారా? అండ్ క్రీటీ సార్ 2 months రిహార్సల్ చేశారు. లీలా మ్యామ్ లిటరలీ తను మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ వచ్చి రిహార్సల్ చేశారు. ఆల్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. అండ్ అందరం కలిస్తే ఒక మంచి సాంగ్ వచ్చింది అండ్ ప్రేక్షకులు చాలా మంచిగా ఆదరిస్తున్నందుకు సో థ్యాంక్ఫుల్. కానీ అంటే మీరేం ఫీల్ అవునంటే ఒక మాట చెప్తా. లేదు ఏంటంటే స్టార్టింగ్ ఆ సాంగ్స్ ఆ స్టెప్ అన్ని చూసేటప్పటికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు అనుకున్నాం. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ గ్రేస్ కానీ ఆ కైండ్ ఆఫ్ ది మనకు పరిచయం అయ్యేలా చేసింది శేఖర్ మాస్టర్. అట్లా చూసేటప్పటికి కాదు ఇట్లా రేవంత్ అని చెప్పేసి అనిపించేది. లేదన్న, అంటే నేను లాస్ట్ 5 years సార్ దగ్గర అసిస్టెంట్గా డాన్సర్గా వర్క్ చేశాను అనమాట. సో నాకు మేబీ ఎలా వద్దనుకున్నా కానీ కొంచెం ఆ ఫ్లేవర్ గురుగారిది నేర్చుకునింది బాడీలో అది ఖచ్చితంగా ఉండిద్ది, అది ఫ్లేవర్ కనిపిస్తుంది. బట్ ప్రతి ఒక్క సింగిల్ ఫ్రేమ్ అండ్ సింగిల్ స్టెప్ అందరూ ఎంజాయ్ చేస్తారు. జస్ట్ 10% చూసారు సాంగ్. సో మిగతా చాలా 100% టన్నులు కొద్దీ లోడ్ చేసి పెట్టించాం, జస్ట్ షూట్ చేయాలంతే. ఓకే. సో July 18th అందరూ అంటే ఏంటి ఇదే మూవీలో నేను టైటిల్ సాంగ్ కూడా చేశాను. 2 songs చేసే అవకాశం దొరికింది నాకు. ఓకే. సో అది చాలా బాగుండేది. డిఎస్పి గారు ఒక టైటిల్ సాంగ్ జూనియర్ నేమ్ మీద, జూనియర్ టైటిల్ మీద ఒక సాంగ్ చేశారు. అది కంప్లీట్ డ్యాన్స్ నెంబర్. ఇట్స్ హీరో ఓరియంటెడ్ సాంగ్ కంప్లీట్గా. ఓకే. ఏంటంటే మీరు ఎట్లా చేశారంటే ఈ జూనియర్ సాంగ్స్ విషయంలో హ్యాపీగా మా ముందు ఒక బిర్యానీ ప్యాకెట్ వైరల్ లాంటిది పెట్టేసి తర్వాత పప్పు అన్నము, సాంబార్ అన్నము, పెరుగన్నం పెట్టేస్తే అవి ఎక్కడ కనిపిస్తాయి సార్? బిర్యానీనే కనిపిస్తుంది. లేదు సార్, ఇది నెక్స్ట్ వచ్చే సాంగ్ దీన్ని మించి ఉండిద్ది, వైరల్ వైఆర్ని మించి ఉండిద్ది. బికాజ్ ఇట్స్ కంప్లీట్ ఇప్పటిదాకా ఇండియన్ సినిమా చూడని ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ట్రై చేసాం అండ్ డిఫరెంట్ డ్యాన్స్ ప్యాటర్న్ ట్రై చేసాం. ద వరల్డ్ సినిమా విల్ బి ప్రౌడ్ ఆ సాంగ్ చూసిన తర్వాత. అండ్ అఫ్ కోర్స్ వైరల్ వైఆర్ చాలా మంది హార్డ్ వర్క్ తోటి అండ్ లీలా మ్యామ్ గ్రేస్ తోటి, కిరీటి సార్ షార్ప్నెస్ అండ్ పర్ఫెక్షన్ తోటి అంత మంచి హిట్ అయింది. వరల్డ్ వైజ్గా ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు దేవుడికి, టెక్నీషియన్స్ అందరికీ చాలా చాలా పెద్ద థ్యాంక్స్. ప్రతి ఒక్క కొరియోగ్రాఫర్కి ఒక సాంగ్ అనేది కూడా కంప్లీట్గా లైఫ్ చేంజింగ్ అనేది కూడా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ముందు మీరు సాంగ్స్ చేసినా కానీ ఈ ఒక్క సాంగ్తో కంప్లీట్ అంటే లైఫ్ మారిపోయింది అనుకోవచ్చా? అఫ్ కోర్స్ అన్న, ఇట్స్ గివెన్ మీ ఎవ్రీథింగ్. నాకంటే నేను సొసైటీలో నేను ఒక కొరియోగ్రాఫర్ అనే ఒక వ్యక్తి తెలుగు నుంచి ఇంత యంగ్ టాలెంట్ ఉందని జనాలు అందరూ 2 రాష్ట్రాలు సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ ఇట్స్ స్ట్రైట్ కన్నడ ఫిలిం అండ్ నాకు కన్నడ చాలా బాగా వచ్చు. కన్నడలో కూడా కన్నడలో చాలా కేర్ తీసుకొని ఏ ఒక చిన్న లిరిక్ కూడా మిస్టేక్ అవ్వకుండా మీనింగ్ఫుల్గా అంత జాగ్రత్తగా కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అది వైరల్ వైఆరి. అండ్ అంత పెద్ద బిగ్ ప్రాజెక్ట్లో నాకు ఒక కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చి నేను ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేయటం నాకు చాలా హ్యాపీ. అండ్ ఐ కాంట్ ఎక్స్పెక్ట్ మోర్. దీనికంటే ఎక్కువ నేను ఎక్స్పెక్ట్ చేయలేను అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. తెలుగులోనే అనుకుంటే కన్నడలో కూడా దుమ్ము దులిపేస్తున్నారు, రీల్స్ కూడా బాగా చేస్తూ ఉన్నారు చాలా మంది. అంటే నేను బేసికల్గా సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్నారు, ఐఎమ్ ఓకే. అంటే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు ఉండిద్ది. ఎక్కడో ఊర్లో ఉండి దుమ్ముళ్ళలో చిన్న పిల్లలు వాళ్ళందరూ నా దగ్గర వరకు ఎంతవరకు అయితే అప్రోచ్ అయిందో అందరికీ నేను రిప్లేస్ ఇస్తున్నాను అండ్ అందరితోటి కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. లేచిన వెంటనే నాదే సాంగ్ ఇంత బాగా వైరల్ అవుతుంది, నేను కొరియా చేసింది, ఐఎమ్ హ్యాపీ, థ్యాంక్ఫుల్. రిలీజ్ చేసినప్పుడు ఇంత రెస్పాన్స్ వస్తుందని కానీ ఇట్లా అనుకున్నావా? డిసైడెడ్ అన్న. ఫస్ట్ నేను ఎప్పుడైతే బేసికల్గా సాంగ్ నాకు ఒక 25 seconds ఇచ్చారనమాట ఫస్ట్ పిలిచి, రాజా సార్ పిలిచి. సో అది జరిగిన తర్వాత నేను కిరీటి సార్తో ఇంటరాక్ట్ అయిన తర్వాత
మేము ఎప్పుడైతే సాంగ్ విన్నామో మేము నెక్స్ట్ లెవెల్లో వైబ్ అయ్యాం. బికాస్ వైరల్ వైఆర్ఈ సాంగ్ ఇట్స్ బేస్డ్ ఆన్ సోషల్ మీడియా. ప్రాపర్గా ఇప్పుడు సొసైటీలో ఏది జరుగుతుందో సోషల్ మీడియాలో నువ్వు ఎందుకు వైరల్ అయ్యావు అంటే అమ్మాయి చెప్తున్నట్టు కంప్లీట్ స్పెషల్ సాంగ్. బేసికలీ అంత పెద్ద సాంగ్స్ లీలా మ్యామ్ చేస్తుంది అండ్ హీరో నేను 100% పెట్టేస్తాం అసలు. మా బాస్ అంటే సేమ్ జూనియర్ ఎన్టీఆర్ సార్ చాలా పెద్ద ఫ్యాన్ కిరీటి సార్. ఓకే. సో మా బాస్ లాగా డ్యాన్స్ కొంచెం 1% మ్యాచ్ చేసిన చాలు అంటారు. నాకు ఎన్నోసార్లు అనిపించింది 100% మ్యాచ్ చేశారు సార్ మీరు, యాజ్ ఇట్ ఈస్ జూనియర్ ఎన్టీఆర్ సార్ లాగానే డ్యాన్స్ చేస్తారని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్. అంత మంచి కొరియో చేసే ఆపర్చునిటీ దొరికింది. సో సాంగ్ వచ్చిన రోజు నుండి నేను వరల్డ్ ఎప్పుడు ఈ సాంగ్ అయిపోద్దా అని ప్రతి క్షణం వెయిట్ చేసాం. షూట్ చేసిన తర్వాత కూడా బేబీని కడుపులో పెట్టుకొని ఆ ఎక్సైట్మెంట్తో ఎలా ఉంటారో అలా ఉన్నాం. అండ్ ఫైనలీ ఇట్స్ కేమ్ అవుట్ లైక్ మంచి రెస్పాండ్ వచ్చింది. చాలా హ్యాపీ అన్న, చాలా హ్యాపీ. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ టైంలో కూడా కర్ణాటకలో జరిగేటప్పుడు శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేయించారు సార్. శివరాజ్ కుమార్ గారు ఆ స్టెప్ వేస్తూ ఉంటే అరే భలే ఉంది అనిపించింది. వీడియో రికార్డ్ చేసి పెట్టారు, నా స్టోరీలో పెట్టారు. లిటరలీ నాకు కళ్ళమని నీళ్ళు తిరిగిపోయాయి. బికాస్ అంత పెద్ద యాక్టర్. నేను పునీత్ రాజ్ కుమార్ సార్తో కూడా నా హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్. నేను సార్తో కూడా వర్క్ చేశాను. అవునా? ప్రీవియస్గా నేను సార్తో జెమ్స్ అనే మూవీలో ఒక సాంగ్కి వర్క్ చేశాను, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా. ఆ టైంలో నాకు మంచి రెస్పాన్స్ సార్ నుంచి. నాకు సార్ షూస్ ఇంకా టీషర్ట్ గిఫ్ట్ ఇవ్వటం, నాకు వాళ్ళ సార్తో నాకు మంచి రెస్పాండ్ ఉందని, అంటే బాండింగ్ ఉంది. ఈయన వచ్చి చూసి నాకు రెస్పాండ్ అయ్యి నా గురించి సాంగ్ గురించి చెప్పడం, హుక్ స్టెప్ చాలా బాగుంది అన్నారు శివరాజ్ కుమార్ సార్. అండ్ అదే సేపు స్టార్ స్టేజ్ మీద చేస్తుంటే అసలు నాకు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. అది నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ అంతమందితో స్టేజ్ మీద షేర్ చేసుకో అంటే వాళ్ళ పక్కన నించునే అది అవకాశం కలిగినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అన్నా. సూపర్. అండ్ ఈ సాంగ్ ఇవన్నీ ఓకే. అండ్ దీని తర్వాత ఆఫర్స్ ఏం సంగతి? ఖచ్చితంగా ఒకటి హిట్ అనేది మనం ఇచ్చాము అంటే ఆఫర్లు అనేది కూడా అలాగే వస్తుంది. చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఇప్పుడు ఒక సింగిల్ కార్డ్ నేనే ఒక మూవీ ఒప్పేసుకున్నాను రీసెంట్గా. అది సెప్టెంబర్లో స్టార్ట్ అవుద్ది. అండ్ అలాగే ఒక 3-4 ప్రాజెక్ట్స్ ఉన్నాయి నాకు. నేను ఎవరైతే ఇంతకు ముందు వర్క్ యాజ్ అ కొరియోగ్రాఫర్గా సైడ్ డాన్సర్గా ఉన్నప్పుడు వర్క్ చేసేవాడినో వాళ్ళందరినీ వెళ్ళి అప్రోచ్ అవుతున్నా. దే ఆర్ గివింగ్ మంచి గుడ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. వెరీ సూన్ ఐ హ్యావ్ 3-4 ప్రాజెక్ట్స్. ఐ కాంట్ రివీల్, నేను ఏం చెప్పలేను, బట్ ఉన్నాయి మంచి. నేను కొంతమంది హీరోలతో ఎవరితో అయితే నాకు మంచి బాండింగ్ ఉందో వాళ్ళందరినీ వెళ్ళి కలిశాను. మంచి అప్రిషియేషన్ చేశారు వాళ్ళు. ఎన్ని సంవత్సరాల కస్టమర్ ఇది? చాలా అన్న. 2011లో వచ్చాను. ఓకే. అండ్ ఒక 5-6 ఇయర్స్గా ఫిలిమ్స్లో డాన్సర్గా అండ్ మాస్టర్గా 2 ఇయర్స్ నుంచి. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. నేను ఇంత పెద్ద సాంగ్ నా ఫస్ట్ సాంగ్ అవ్వటం. కొరియోగ్రాఫర్గా ఫస్ట్ ఫిల్మా? టైటిల్ సాంగ్ నేను ఫస్ట్ షూట్ చేశాను, బట్ రిలీజ్ అయ్యి వచ్చిన సాంగ్ ఇట్స్ వైరల్ వైఆర్ఈ. సో ఇంత పెద్ద సాంగ్ వచ్చి అందరు వైరల్ మాస్టర్, వైరల్ వైఆర్ఈ సాంగ్ మీరు చేశారా అని అడగటం ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇంకా నుంచి రేవంత్ అని పిలవాల్సిన అవసరం లేదు, వైరల్ మాస్టర్ అని అయిపోతుంది. ఆల్ థ్యాంక్స్ టు హీరోయిన్. దట్ గ్రేస్ కానీ అది కానీ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్న విధానం కానీ చాలా బాగుంది. ఆ హుక్ స్టెప్ మెయిన్గా అందరిది అదే ఉండే. అంటే మా కాన్సన్ట్రేషన్ కూడా సాంగ్లో బేసిక్గా చాలా స్లోగా ఉండిందంటే అది ఒకటే స్టెప్. సాంగ్ అంతా పరిగెడుతుంది. ఆ ఓన్లీ ఆ హుక్ స్టెప్ ఒకటి కూడా డైరెక్టర్ గారు, హీరో సార్, ఇంకా డిఎస్పీ సార్ అందరు కూర్చొని దీన్ని బేసికల్గా ఇది వరల్డ్ అంతా ఎంజాయ్ చేసేలా ఉండాలి, ఇద్దరి కాంబినేషన్లో చాలా బాగుండాలి, ఎవరైనా చేయగలిగేలా ఉండాలని కేర్ తీసుకొని చేసింది. అలా అని చెప్పి తగ్గకూడదు, ఎందులో తగ్గకూడదు, గ్రేస్లో కానీ మూమెంట్ వేస్కి కానీ ఎందులో తగ్గకూడదు అని ప్రీ ప్లానెడ్గా చేసుకొని చేసింది. అండ్ వరల్డ్ ఈజ్ సెలబ్రేటింగ్.